దాదాపు 200 సంవత్సరాల క్రితము ప్రపంచంలో ఒక జబ్బు లేక వ్యాధి చాలామందిని ముఖ్యంగా సముద్ర ప్రయాణాలు చేసేటువంటి వారిని పట్టి పీడించింది. సముద్రం మీద ప్రయాణం చేసేటువంటి సైన్యాలు, సముద్రం మీద ప్రయాణం చేసేటువంటి అన్వేషకులు, సముద్రం మీద ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు, నావికులు, క్రూసేడర్స్ ఇట్లాంటి వారు సముద్ర ప్రయాణాలు చేస్తున్నప్పుడు స్కర్వీ అనేటువంటి వ్యాధికి వారు గురై వారిలో చాలామంది చనిపోయేవారు. స్కర్వీ అనేటువంటి వ్యాధి దేనికి మూలంగా వస్తుందంటే వైటమిన్ సి డెఫిషియన్సీ శరీరంలో వచ్చినప్పుడు. విటమిన్ సి లోపించినప్పుడు ఈ వ్యాధికి మనిషి గురవుతాడు. సో ఒకసారి స్కాటిష్ నేవల్ సర్జన్, ఆయన పేరు జేమ్స్ లిండ్, ఆయన దీని గురించి పరిశోధన చేసినప్పుడు ఆయన దీని యొక్క మూలాలేంటో కనుగొన్నాడు. ఆయన ఒకానొక సమయంలో అడ్మిరల్ జార్జ్ యాన్సన్ అనేటువంటి అడ్మిరల్ నడిపిస్తున్నటువంటి నౌక మీద ప్రయాణం చేశాడు. దాదాపు 4 సంవత్సరాలు ఆయన పరిశోధనలో ఆయన తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రయాణాలు చేసేటువంటి వారు ఎక్కువగా బిస్కెట్లు తింటున్నారు, లేకపోతే సాల్టెడ్ మీట్ అంటే ఉప్పుతో నిల్వ చేసినటువంటి మాంస పదార్థం. ఆ ప్రయాణం చేసేటువంటి మాసాలు వారికి సరైనటువంటి సమతుల్యమైనటువంటి ఆహారము దొరక్క వారి డైట్ చాలా లిమిటెడ్గా ఉండేది. కనుక ఈ డైట్ వల్ల వారు బలహీనులై వారు ఈ రోగానికి గురయ్యేవారు. సో అట్లా ఈ అడ్మిరల్ జార్జ్ యొక్క నౌక మీద ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు గమనించింది ఏంటంటే, స్కర్వీ రోగానికి గురై 1,000 మంది కొన్ని వారాల్లో చచ్చిపోయారు. సో ఆయన పరిశోధనలో ఆయన ఏం తెలుసుకున్నాడంటే, సిట్రస్ ఫ్రూట్ అంటే నిమ్మ, నారింజ, బత్తాయి ఇట్లాంటి ఫలాలు లేక తీయబడిన రసాన్ని మనిషికి రోజు ఇస్తే ఈ వ్యాధి నుండి వారు బాగుపడతారు, బయటపడిపోతారు. సో ఆ ప్రయోగం వారి మీద చేశాడు. 1753లో ఆయన ఈ ప్రయోగాన్ని మొదలుపెట్టాడు అండ్ చాలామంది బాగుపడడం మొదలైంది. దాని తర్వాత 1795కి దీన్ని వారు తప్పక బ్రిటిష్ ఆర్మీలో, బ్రిటిష్ నేవీలో ఉన్నటువంటి సెయిలర్స్కి, ప్రయాణికులకి, నావికులకి కంపల్సరీ డైట్గా పెట్టేశారు. ప్రతిరోజు నిమ్మరసాన్ని వారు వీరికిచ్చేవారు. సో బ్రిటన్లో ఉన్నటువంటి వారు దాని యొక్క ప్రాముఖ్యతను గుర్తించారు. తప్పక వారు దాన్ని తీసుకునేవారు. వారు ఈ వ్యాధి బారిన పడడం అనేది తగ్గిపోయింది. సో గ్రేట్ బ్రిటన్లో ఉన్నటువంటి వారికి రహస్యం తెలిసిపోయింది, దాన్ని వినియోగించుకుంటున్నారు, వారు బాగా ఉన్నారు. కానీ అమెరికాలో ఉన్నటువంటి వారు దీన్ని తెలుసుకోకుండా, దీన్ని వారు వినియోగించుకోకపోవడం చేత అమెరికాలో ఇంకా చాలామంది స్కర్వీ రోగానికి గురైనప్పుడు చచ్చిపోతూనే ఉన్నారు. సో ఈ 2 దేశాలను మనం తీసుకున్నప్పుడు ఒకరికి సత్యమేంటో తెలిసి దాని యొక్క పరిష్కారాన్ని వారు వినియోగించుకుని బాగుపడ్డారు. ఇంకొకరు అది తెలుసుకోక, తెలిసినా పట్టించుకోక దాని నుండి బయటపడక నశించిపోయారు. అండ్ అదే ప్రకారము దేవుడి వాక్యంలో ఉన్నటువంటి జ్ఞానము, దేవుడి వాక్యంలో ఉన్నటువంటి సామర్థ్యము, దేవుడి వాక్యం మనకిచ్చే అనుభవము తెలిసినటువంటి వారు ఒక రకంగా జీవిస్తారు, జయ జీవితాలు జీవిస్తారు, బలంగా ఉంటారు. అది తెలిసినా తెలియకపోయినా తెలుసుకోకుండా బ్రతికేవారు వారి జీవితాలను వదులుగా పెట్టుకొని వారి జీవితాల్లో ఓడిపోయి నాశనానికి వారిని వారు అప్పగించుకుంటారు. ఇది ప్రపంచంలో మనకి అధికముగా కనబడేటువంటి ఒక బలహీనత. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు అండ్ స్వాగతం. మనము దేవుడి వాక్యమును నేర్చుకున్న ప్రకారమే ఆలోచిస్తున్నామని, దాని ప్రకారమే జీవిస్తున్నామని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఎవరైతే క్రమం తప్పకుండా ఈ యొక్క పాడ్కాస్ట్ని ప్రతి వారం వీక్షిస్తారో, వింటారో అలాంటి ప్రియుల గురించి నేను మాట్లాడుతున్నాను. అప్పుడప్పుడు మరి దీన్ని చూసి దాని తర్వాత మర్చిపోయేటువంటి వారి గురించి కాదు. ఈరోజు మన ఎపిసోడ్లో మొదటి యోహాను 2వ అధ్యాయము 12 నుండి 14వ వచనం వరకు, 1 John 2:12-14. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. ఈరోజు మన పాడ్కాస్ట్ యొక్క టైటిల్ ఏంటంటే ఓవర్కమింగ్ పవర్.
జయించే బలము, జయించే బలము. ఇక్కడ యవనస్తులకి సంబంధించి రాయబడినటువంటి సత్యాన్ని మనం క్లుప్తంగా వింటాము. అపోస్తలుడైనటువంటి యోహాను చిన్న పిల్లలకి సంబంధించి, తర్వాత తండ్రులకు సంబంధించి, అదే క్రమంలో యవనస్తులకి సంబంధించి ఆత్మీయ సత్యమును రాశాడు. యవనస్తులకు సంబంధించి ఆయన రాసినప్పుడు కొంతమంది అభిప్రాయం ఏంటంటే, ఆ సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు యంగ్ వన్స్, లేకపోతే యంగ్ మెన్ అండ్ విమెన్ అని. మరి కొంతమంది అట్లా కాదు, ఆయన అందరినీ మరి చిన్నపిల్లలు అన్నాడు. తర్వాత విశ్వాసంలో, ఆత్మీయతలో ఎదుగుతున్నటువంటి వారు, మొదటి స్టేజ్లో ఉన్నటువంటి వారిని యవనస్తులు, తర్వాత పరిపక్వతలోనికి వస్తున్నటువంటి వారిని తండ్రులు అంటున్నాడు అని భక్తులు అంటారు. మరి ఏ రకంగా తీసుకున్నా కూడా అది పెద్ద ఇష్యూ కాదు, సమస్య కాదు. కాకపోతే వీరు యవనస్తులకు మాత్రమే కాకుండా క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ అనుభవంలో, భక్తిలో ఒక విశ్వాసి నమ్మకముగా దేవుడితో నడుస్తున్నప్పుడు తప్పకుండా ఎదుర్కొనేటువంటి పరిస్థితిని గురించి ఇక్కడ మనము చూస్తున్నాం. వారు నిరంతరము పోరాడాల్సి ఉంటుంది. అండ్ వారి పోరాటము దుష్టునితో ప్రధానంగా ఉంటుంది. అండ్ ఆ పోరాటంలో వారు బలాఢ్యులై, ఆ పోరాటంలో వారు జయించాలంటే వారికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటో మనం ఇక్కడ నేర్చుకుంటాం. చిన్నపిల్లల పాపములు క్షమించబడ్డాయి. అంటే ఒక వ్యక్తి పాప క్షమాపణ సరిపోదు. తర్వాత తండ్రుల స్థాయికి వచ్చినప్పుడు దేవుడిని ఎరిగి దేవుడితో సహవాసం చేస్తున్నారు, అది మంచిదే. కాకపోతే మనము ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్తో పాటు ఫెలోషిప్ విత్ గాడ్తో పాటు ఫైటింగ్ అగెయిన్స్ట్ ది ఈవిల్ వన్, అంటే దుష్టునికి వ్యతిరేకంగా పోరాడుట అనేది కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుడు పెట్టినటువంటి ఒక ఖచ్చితమైనటువంటి అంశం. నా పాపం క్షమించబడింది, పరలోకానికి పోతున్నాను అని మిగతా రెండింటిని మానేయడానికి వీల్లేదు. నా పాపం క్షమించబడింది, తండ్రి అయిన దేవుడిని తెలుసుకుని ఆయనతో అన్యోన్య సహవాసంలో ఉన్నాను అని మూడవది విడిచిపెట్టడానికి వీల్లేదు. 3 చెయ్యాలి. సమతుల్యత, బ్యాలెన్స్ అనేది మనకి బిబ్లికల్ క్రిస్టియన్గా ఉండడానికి అవసరం. సో మనకొక శత్రువు ఉన్నాడు, దుష్టుడు. ఆ దుష్టుడితో మనకెప్పుడు కూడా పోరాటము. అండ్ వాడైనా గెలవాలి, మనమైనా గెలవాలి. మనం ఎలా గెలవగలము అండ్ వీరు ఎలా గెలిచారు అన్నది ఇక్కడ ఆయన చెప్తున్నాడు. క్రైస్తవ జీవితం అనేది సండే స్కూల్ పిక్నిక్ కాదు. క్రైస్తవ జీవితము ఒక స్పిరిచువల్ వార్ఫేర్, ఒక బ్యాటిల్ అన్నమాట. దాని గురించే మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో ఈ యవనస్తులకి ఆయన రాసినప్పుడు ఆయన వాడినటువంటి వ్యాకరణం ఎట్లా ఉంది? పర్ఫెక్ట్ టెన్స్లో రాశాడు. సో ఆయన వారికి ఏం చెప్తున్నాడు? మీరు దుష్టుని జయించి ఉన్నారు అన్నప్పుడు మీరు దుష్టుని జయించగలరు, మీరు దుష్టుని జయించబోతున్నారు అని కాదు, మీరు దుష్టుని జయించి ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే ఆల్రెడీ అది మీ జీవితంలో మీరు సాధించారు, మీకు జరిగిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నాడు. సో యవనస్తుల గురించి భక్తుడి ద్వారా దేవుడు రాయించినటువంటి సత్యాలను మనం చూస్తే, మొదట యు ఆర్ స్ట్రాంగ్ అంటున్నాడు. యవనస్తులకు ఏం చెప్పాడు? మీరు బలవంతులు. సో మీరు బలవంతులు అనగానే మనం అందరం ఏమనుకుంటాం? యవనస్తులకి మామూలుగా కండబలం ఉంటుంది, వారికి యవనం ఉంటుంది, ఉద్రేకం ఉంటుంది, ఆరోగ్యం బలంగా ఉంటుంది కనుక శారీరక బలం అనుకుంటాం, ఫిజికల్ స్ట్రెంగ్త్ అనుకుంటాం. ఇక్కడ ఫిజికల్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇది ఫిజికల్ బ్యాటిల్ కాదు, ఇది శారీరక పోరాటము, యుద్ధము కాదు, ఇది స్పిరిచువల్ బ్యాటిల్. కనుక వారి యొక్క ఆత్మీయ బలమును గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అండ్ ఆ పదము బలవంతులు అనేది గ్రీకులో ఇస్కూరోస్ అనేటువంటి పదం. దాని యొక్క అర్థం ఏంటంటే మీకు అనుగ్రహించబడినటువంటి, మీలో మొదట లేనటువంటి శక్తి, అది మిమ్మల్ని పటిష్టపరుస్తుంది. అండ్ ఈ బలము దేవుడు మనకిచ్చాడు, ఒక రీతి, ఒక విధానంలో ఇస్తున్నాడు. అది మనము ఆత్మీయముగా బలవంతులం అవ్వడానికి అండ్ దుష్టునికి వ్యతిరేకంగా చేసే పోరాటములో జయించడానికి ఈ బలము అవసరము. అండ్ ఈ బలము దేవుడు మనకి దేవుడి యొక్క వాక్యము ద్వారా ఇస్తున్నాడు. సో దేవుడి వాక్యము ద్వారా కలిగే మేళ్ళేంటో బైబిల్ నిండా మనకి దేవుడు చెప్పాడు. దేవుడి వాక్యము ద్వారా మనకు వివేకము కలుగుతుంది, దేవుడి వాక్యము ద్వారా మనకు విచక్షణ కలుగుతుంది, అంటే డిసర్న్మెంట్ అనేది కలుగుతుంది. దేవుడి వాక్యము ద్వారానే మనం విశ్వాసంలో పెరుగుతూ పోతాం. దేవుడి వాక్యమే మనల్ని పరిపక్వతలోనికి తీసుకుని వస్తుంది. దేవుడి వాక్యం మనకు ఓర్పునిస్తుంది. దేవుడి వాక్యము మనము వెనక్కి తగ్గకుండా వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ఉంటుంది. సో ఈ దేవుడి వాక్యము సులువుగా మనము శరీర సంబంధమైనటువంటి ఇచ్చలకు, లేకపోతే లోక సంబంధమైన విషయాలకు, లేక సాతాను కుట్రలకు బలి కాకుండా కాపాడుతుంది. సో ఈ దేవుడి వాక్యము దుష్టుడి యొక్క ప్రతి శోధన కుట్రకి వ్యతిరేకంగా మనకి మాస్టరీని, అంటే మనకి పై పట్టునిస్తుంది. మనము దానికి దొరకకుండా దాన్ని మనము
తీసివేయడానికి, జయించడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. సో, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్. దేవుడి వాక్యమే మన బల రహస్యం. అదే దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప విషయం. జాన్ వెస్లీ గురించి అందుకే ఒక భక్తుడు ఇట్లా రాశాడు, సంఘానికి ప్రస్తుతము 200 సంవత్సరాల క్రితం బతికి పోయినటువంటి భక్తుడైన జాన్ వెస్లీ లాంటి వారు కావాలి. 18th సెంచరీలో బలముగా వాడబడ్డాడు. అండ్ ఆ భక్తుడు నిరంతరం ఒక మాట పలికేవాడు, ఓ గివ్ మీ దట్ బుక్ అట్ ఎనీ ప్రైస్, గివ్ మీ ద బుక్ ఆఫ్ గాడ్. ఆ గ్రంథాన్ని నాకు ఇవ్వండి, ఎంత వెలైనా సరే ఆ దేవుడి గ్రంథాన్ని నాకు ఇవ్వండి. సో దేవుడి గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం, అది అతన్ని పటిష్టపరిచింది, పౌరుషంతో నింపింది. పరిశుద్ధ సమాజముగా మెథడిస్ట్ మూవ్మెంట్ని ఆయన కాలంలో ఆయన మరి స్థాపించడానికి, తర్వాత ఆయన వృద్ధాప్యంలోకి వచ్చేంత వరకు కూడా దేవుడి కోసం పాటుపడడానికి అది ఉపయోగపడింది. అందుకే నేను అంటాను, ఆల్ బైబుల్ క్రిస్టియన్స్ ఆర్ ఏబుల్ క్రిస్టియన్స్ అండ్ స్టేబుల్ క్రిస్టియన్స్. అంటే బైబిల్ని ఆధారం చేసుకుని బ్రతికేటువంటి క్రైస్తవులందరూ కూడా సామర్థ్యము కలిగిన, స్థిరముగా ఉండే క్రైస్తవులు. ఆ బైబిలే వారి జీవితంలో నుండి మీరు తీసేశారనుకోండి, దేవుడి వాక్యాన్ని మీరు తీసేస్తే వారు బలహీనులు అండ్ వారు బలి పశువులు అయిపోతారు. అండ్ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధనకు 1 యోహాను 2వ అధ్యాయంలో 15 నుండి 17 వరకు ఆయన చెప్పినటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డాంబానికి వారు గురై నాశనం అయిపోతారు. సో వాక్యము మనల్ని సంరక్షిస్తుంది, వాక్యమే మనల్ని సంపూర్ణతలోనికి తెస్తుంది. ఇట్ ప్రొటెక్ట్స్ అస్ అండ్ ఇట్ పర్ఫెక్ట్స్ అస్. రెండవది వారికి ఏం చెప్పాడు, యూ హ్యావ్ ఓవర్కమ్ ద డెవిల్ అంటాడు. మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. సో మనం పాపం క్షమించబడింది అని ఊరుకుంటే సరిపోదు. మరలా మనం పాపములో పడకుండా, పాపమునకు వేరుగా, పాపపు శక్తి మీద మనము జయశాలులముగా ఉండడానికి మనం ఈ పోరాటము చేయాలి. జస్టిఫికేషన్ అనేది జరిగిపోయింది, మనల్ని దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. కానీ మనం ఇంకా పరిశుద్ధపరచబడాలి అంటే పోరాటంలో కొనసాగుతూనే ఉండాలి. అలా చేసినప్పుడే దేవుడి యొక్క కృపలో మనము కొనసాగిన వారం అవుతాం. ఒక గ్రీక్ స్కాలర్ రాబర్ట్సన్ ఆయన ఇట్లా రాశాడు, యోహాన్ రాసినటువంటి వ్యాకరణాన్ని చూస్తే అ పర్మనెంట్ విక్టరీ ఆఫ్టర్ కాన్ఫ్లిక్ట్. ఈ యవనస్తులకి దుష్టునితో జరిగిన యుద్ధము, పోరాటములో వారికి శాశ్వతమైన జయాన్ని దేవుడిచ్చాడు. సో ఆ జయములో వారు జీవించుటకు దేవుడు అవకాశమును కల్పించాడు. అది చాలా గొప్ప సత్యం. సో అట్లా ఒక వ్యక్తి ఉండగలడు అనేది దేవుడి వాక్యంలో మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. అండ్ 2 దుష్టత్వానికి సంబంధించినటువంటి పదాలు బైబిల్లో వాడబడతాయి. ఒక గ్రీక్ పదము కాకోస్, దాని యొక్క అర్థం ఏంటంటే కేవలం తలంపులోనే చెడును కలిగి ఉండుట. దిస్ ఈస్ ఈవిల్ ఇన్ ది అబ్స్ట్రాక్ట్. రెండవ పదం ఏంటంటే పోనేరాస్, దీని యొక్క అర్థం ఏంటంటే ఈవిల్ ఇన్ యాక్టివ్ అపోజిషన్ టు గుడ్. మంచికి వ్యతిరేకముగా, వాస్తవముగా, ఉధృతంగా వచ్చేటువంటి చెడు. సో ఈ సాతాను గురించి ఈవిల్ 1, ఈవిల్ అనేటువంటి పదాలు న్యూ టెస్టిమెంట్లో వాడబడినప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే అతడు 2వ తరహా సంబంధి. అతడు మంచికి చాలా ఉధృతంగా, వేగంగా, ఉద్రేకముతో బలంగా వచ్చి పోరాడేటువంటి దుష్టుడు. సో అతనితో మన పోరాటము అన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం తీసుకోవాల్సినటువంటి ఆ యొక్క నిర్ణయాలు ఎంత సరిగ్గా ఉండాలి, మనం ఎంత దేవుడి వాక్యం మీద ఆధారపడి ఉండాలి. దుష్టుడి గురించి 1 యోహానులోనే 3 చోట్ల మనకి ఇట్లా రాయబడి ఉంటుంది. 3వ అధ్యాయం 12వ వచనంలో, మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. 5వ అధ్యాయం 18వ వచనంలో, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. సో 3వ అధ్యాయం 8వ వచనంలో, అపవాది యొక్క లేక దుష్టుని యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. సో ఈ దుష్టుడు మనకి విరోధి, అతనితో మనకి పోరాటం, కనుక అతన్ని మనం జయించాలి. యవనస్తులు జయించారు. నికావ్ అంటే ఓవర్కమ్ అని అర్థం. దాంట్లో నుండే మనకి ఇంగ్లీష్లోనికి నైకీ అనే పదం వచ్చింది. నైకీ షూ కంపెనీ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన షూ కంపెనీ. దాంట్లో వారు లోగోలో ఒక టిక్ పెట్టారు. లోగోలో వారు ఒక ఎక్స్ మార్క్ని పెట్టలేదు, అంటే ఓడిపోవడానికి గుర్తుగా లేకపోతే కొట్టివేయబడడానికి గుర్తుగా పెట్టలేదు, కానీ టిక్ అంటే జయానికి, సరైనటువంటి అంశానికి గుర్తుగా టిక్ పెట్టారు. మరి అట్లా ఎంతమంది జీవితాలను దేవుడు చూసినప్పుడు, ముఖ్యంగా విశ్వాసులను, మరి వీరు క్రైస్తవ భక్తిలో ఉన్నప్పుడు, క్రైస్తవ బోధన అనుసరిస్తున్నప్పుడు వీరిలో ఎంతమందిని దేవుడు, ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు వారితో ఉండి వారిలో ఉంటున్నాడు కనుక వారి లైఫ్ని చూసినప్పుడు వీరు
మరి విక్టర్స్ అని ఇట్లా టిక్ పెడుతున్నాడు, లేకపోతే వీరు విక్టిమ్స్ అని ఇట్లా కొట్టేస్తున్నాడు. మరి మీ లైఫ్‌కి ఆయన ఏం పెట్టాడు అనేది మీరు ఆలోచించుకోవాలి. అది ఆషామాషీ విషయం గాదు. సో, ఇప్పుడు విజయ రహస్యాన్ని చెప్తాడు. ఎందుకు వీరు బలవంతులు? ఎందుకు వీరు దుష్టుడిని జయించి ఉన్నారు? ఎందుకంటే దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. సో, దేవుని వాక్యం వీరి యందు నిలుచుచున్నది. మొదటి యోహానులోనే మనం చూస్తే 1వ అధ్యాయం 1వ వచనంలో యోహాను జీవవాక్యమును గూర్చినది అని మొదలుపెట్టాడు. సో, దేవుని వాక్యము జీవవాక్యము. ఇట్ ఈస్ అ లివింగ్ వర్డ్. దాంట్లో జీవం ఉన్నది. అది దేవుడి యొక్క జీవం. ఆ జీవం మనకి జయాన్ని ఇవ్వాలంటే అది మనలో ఉండాలి. అది లేకుండా మనము జీవాన్ని, జయాన్ని రెండింటిని కలిగి ఉండం. ఈరోజు క్రైస్తవ్యం ఎంత దారుణంగా, దుర్మార్గంగా తయారైందంటే దేవుడి వాక్యానికి తావు లేదు. ఏదేదో తెచ్చిపెట్టేశారు, ఏదేదో చేయబోతున్నారు. కింద మీద పడి మనిషి యొక్క ఐబాల్స్ని, అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరి గుడ్లు నా వైపు తిప్పుకోవాలి అనేటువంటి తాపత్రయంతో ఈ చర్చెస్ పెట్టేవారు, ఈ మీటింగ్స్ పెట్టేవారు, ఈ సో కాల్డ్ పాస్టర్లు, ప్రీచర్లు వగైరా వగైరా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేసేది వాక్యానికి అతీతంగా అండ్ బహు అధ్వానంగా అపజయాల పాలు చేసి ఆత్మలను నాశనానికి అప్పగించుకునే పని చేస్తున్నారు. ఎందుకంటే వారు జీవవాక్యాన్ని వదిలేశారు. ఇక వారి సేవ అంతా కూడా జీవవాక్యము లేనిది కనుక మృతమైనదే. దాని గురించి ఇక నేను మలినమైనది అని చెప్పాల్సిన అవసరం ఉందా? సో, జీవవాక్యము ఉండాలి. రెండవది 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన చెప్పాడు, ఆయన వాక్యము ఎవడు గైకొననో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. సో, ఆ వాక్యం మనలో ఉండడమే కాదు, వాక్యానికి మనం విధేయత చూపాలి. ఎవరైతే ఆయన వాక్యాన్ని గైకొంటారో వారిలోనే దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతోంది. 3వ అధ్యాయం 23వ వచనంలో ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. సో, దేవుడి వాక్యాన్ని నీవు గైకొన్నప్పుడు, దేవుడికి విధేయత చూపించినప్పుడు నీవు ఆయనలో ఉన్నావు అండ్ ఆయన నీలో ఉన్నాడు. అండ్ ఆయనను కలిగినటువంటి నిన్ను దుష్టుడు ఎదుర్కొన్నప్పుడు ఓడైపోతాడు. వాడు జయించలేడు. లోకంలో ఉన్నవాని కన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడని 1 యోహాను 4:4లో భక్తుడు చెప్పాడు. సో, మనలో యేసు అంటే, యేసు వాక్యం ప్రకారం మనము ఆయనకి లోబడి జీవిస్తూ ఉంటే దుష్టుడు ఆయన్ని ఎదుర్కోలేడు. కానీ ఎప్పుడైతే మనము మనల్ని ఆధారం చేసుకుంటామో, దేవుడికి వాక్యానికి మన జీవితంలో అవకాశం ఇవ్వమో, ఖాళీగా మనమే ఉంటామో, సున్నాగా మనమే ఉంటామో, దుష్టుడు వచ్చి మనల్ని చావు దెబ్బ కొడతాడు. అండ్ ఎన్నిసార్లు కొట్టాలో అన్నిసార్లు కొడతాడు. సో, అది ప్రస్తుత కాలం ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితి. అనేకులు ఈ పరిస్థితుల్లో క్రైస్తవ లోకంలో కనబడుతున్నారు. మళ్ళా 2వ అధ్యాయం 24లో ఏం రాశాడో చూడండి. అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మనకి అపోస్తలుల బోధ ఉంది. యోహాను ఇచ్చినటువంటి బోధ ఆ భక్తులకు ఉంది. ఆ బోధను వారిలో నిలవనిచ్చారు. మనకి తర్వాత వచ్చినటువంటి విచిత్రపు, వికృతపు అండ్ భయంకరపు సాతానీయ బోధలతో పని లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి చెత్త బోధలతో పని లేదు. మనకి మొదటి నుండి ఉన్న యేసు కాలంలో ఉన్నటువంటి ఆయన స్వంత అపోస్తల ద్వారా వచ్చిన బోధ, బైబిల్ బోధ మనకి చాలు. అది మనలో నిలవాలి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన యెడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. సో, ఆ బోధ మీలో లేకపోతే, నాలో లేకపోతే మనము కుమారుడిలో తండ్రిలో నిలువము. మనం బయటికి వెళ్ళిపోయాం. మనకి దేవుడితో సంబంధం లేదు. మనము సాతాను సంబంధం అయిపోయి, సాతాను సేవకులం అయిపోయి నాశనం అవ్వడానికి పెద్ద టైం పట్టదు. సో, 2 ప్రశ్నలతో ముగిస్తాను. ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అలైవ్ ఇన్ యూ? మరి దేవుడి వాక్యం మీలో సజీవముగా ఉన్నదా? దేవుడి వాక్యం మీలో సజీవముగా ఉన్నదా? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16లో ఒక భాగం ఇట్లా ఉంది. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అంటే నేను రోజులు గడుస్తున్న కొలది నాలో దేన్ని పెంచుకుంటాను? క్రీస్తు వాక్యం. దానికి సమృద్ధిగా నివాస స్థలాన్ని ఏర్పాటు చేస్తాను. దేవుడి వాక్యం నీ హృదయంలో, దేవుడి వాక్యం నీ ఆత్మలో, దేవుడి వాక్యం నీ మనస్సులో దినదినం పెరక్కపోతే లోకము జొరబడేస్తుంది. సాతాను జొరబడతాడు అండ్ నీ శరీరంలో ఉన్నటువంటి పాపిష్టి ఇచ్చలు జొరబడిపోతాయి. నిన్ను పీడిస్తాయి, నిన్ను పతనానికి అప్పగిచ్చేస్తాయి. కనుక వాటికి తావు లేకుండా నీ యొక్క హృదయంలో సమృద్ధిగా దేవుడి వాక్యాన్ని నింపావనుకో, జీవవాక్యాన్ని నింపావనుకో, ఆ పరిశుద్ధ వాక్యాన్ని నింపావనుకో, ఆ దైవ సన్నిధిని నింపుకున్నావు అనుకో, నీ జీవితం ఎంత శ్రేష్టంగా ఉంటుంది. సో, దీన్ని 3 స్టెప్ ప్రాసెస్గా మనము చేసుకోవచ్చు. ఒకటి, రీడింగ్. దేవుడి వాక్యాన్ని ప్రతిరోజు చదువు.
ప్రతిరోజు శ్వాస తీసుకుంటాం, ప్రతిరోజు భోజనం చేస్తాం, ప్రతిరోజు దేవుడి వాక్యాన్ని చదువు. రెండవది హైడింగ్. ప్రతిరోజు దేవుడి వాక్యాన్ని నీవు ధ్యానించటం ద్వారా, కంఠత చేసుకోవడం ద్వారా. నేనేమి మీకు చాప్టర్లు అని చెప్పట్లేదు. మీరు ఒక చిన్న పోర్షన్, ఒక 2 వచనాలు, 4 వచనాలు ఒక రోజులో 24 గంటల్లో మీరు ధ్యానిస్తే, మీరు కంఠత చేసుకుంటే, మీరు దాన్ని మీ హృదయంలో పొందుపరుచుకుంటే, అండ్ తర్వాత ఆ దినంలో దాంట్లో దేవుడు మీతో మాట్లాడిన దానికి మీరు లోబడితే, హీడింగ్. సో రీడింగ్, హైడింగ్, హీడింగ్, ఈ 3 స్టెప్ ప్రాసెస్ని మీరు రోజు చేస్తే అది ఎవరైనా చేయొచ్చు. మీరు బలవంతులుగా అవుతారు. విలియం జెంకిన్ అనే ప్యూరిటన్ అన్నాడు, దేవుడి వాక్యము అనేటువంటి నగ మన చెవులకు వ్రేలాడదీసుకోవడానికి కాదు, దాన్ని మన యొక్క విశ్వసించే హృదయంలో భద్రంగా దాచుకోవడానికి. సో మీ హార్ట్ యొక్క లాకర్లో దేవుడి యొక్క వాక్యాన్ని మీరు పెట్టుకుంటే మీకు జయ జీవితం ఉంటుంది. అండ్ దేవుడి వాక్యాన్ని మైండింగ్, మెడిటేటింగ్, మెమరైజింగ్, అంటే దాన్ని పట్టించుకోవడం. పట్టించి ఊరుకుంటే సరిపోదు, పట్టించుకోవడం. వాక్యం మీరు చదివినా, విన్నా, మీరు దాన్ని పట్టించుకోండి. అండ్ దాన్ని కంఠత చేయండి. దాన్ని ఏదో రకంగా మెమరైజ్ చేయండి, రాసుకోండి. రోజుకో వచనం అయితే సంవత్సరానికి 365 వచనాలు. సరే, ప్రతిరోజు చేయలేకపోయినా 200 రోజులు, 200 సార్లు సంవత్సరం చేసిన 200 వచనాలు మీ హార్ట్లోకి వచ్చేసాయి, మీ లైఫ్లోకి వచ్చేసాయి. అవి మీతో ఉంటాయి. మీరు పడుకున్నప్పుడు, మీరు లేచినప్పుడు, మీకు అవసరాలు అట్లా వచ్చేస్తున్నప్పుడు ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు వినియోగిస్తాడు. ఆ వాక్యమే మీలో లేకపోతే ఏం వినియోగిస్తాడు? సో ఇట్లా మనము మైండింగ్, మెడిటేటింగ్, మెమరైజింగ్ అనేది చేసుకుంటూ పోతే మనకి జయ జీవితం. ఈ రోజున చాలామంది పెద్ద పెద్ద చర్చెస్కి వెళ్ళిపోతున్నారు. మరి బిగ్ చర్చెస్ అంటారో, మెగా చర్చెస్ అంటారో, మ్యాసివ్ చర్చెస్ అంటారో, ఏదైనా అనుకోవచ్చు. పెద్ద పెద్ద చర్చెస్కి వెళ్ళిపోతున్నారు, వేల కొలది వెళ్ళిపోతున్నారు. అక్కడ అన్నీ ఉంటాయి కానీ వాక్యం ఉండదు. అక్కడ అన్నీ ఉంటాయి కానీ ఆయన ఉండడు. అందరూ ఉండొచ్చు కానీ ఆయన ఉండకపోతే, ఆయన వాక్యం లేకపోతే అది చర్చ్ అవ్వదు. అది ఒక సినిమా థియేటర్, ఒక సర్కస్, ఒక కాన్సర్ట్, ఒక డ్రామా, ఇట్లాగే ఉంటుంది. సో అక్కడ ఒక షోని చూడడానికి వీళ్ళు వెళ్తున్నారు కనుక ఆ యొక్క కేంద్రం అంతా కూడా, ఆ బిల్డింగ్, ఆ వాతావరణం, అక్కడ ఉన్నటువంటి గ్యాడ్జెట్లు, టెక్నాలజీ అంతా కూడా షోకి సంబంధించినట్టే ఉంటుంది. లైట్ అండ్ సౌండ్ షో లాగే ఉంటుంది. సో వీరు షో చూసి వస్తారు కనుక వీరు కూడా జీవితంలో షోకి పనికొచ్చేవారుగా తయారవుతారు. వీరు సర్వీస్కి పనికిరారు, వీరికి సక్సెస్ ఉండదు. ఎందుకంటే వీరిలో స్క్రిప్చర్ లేదు అండ్ వీరికి సేవియర్ తెలియదు. అండ్ ఈ రోజున సాతాను చాలామందిని వాడిని ఓడించకుండా, వారు బలవంతులు అవ్వకుండా, వారిని ఓడించి వారిని బలి పశువులుగా కాలి కిందేసి తొక్కడానికి ఈ యొక్క సిస్టమ్ని తెచ్చాడు. అండ్ మనోళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు కనుక, చెప్పినా వినరు కనుక, ఎగిరిపడుతున్నారు కనుక అట్లాంటి మోసానికే గురైపోతారు. రెండవ ప్రశ్న ఏంటంటే, ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాక్టివ్ ఇన్ యూ? అది నీలో పనిచేసేటట్టు నీవు చూసుకో. ఒక మాట 119:11 మనందరికీ తెలుసు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. సో నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటే, నా హృదయానికి శోధన వచ్చినప్పుడు, నా హృదయానికి ఆకర్షణ వచ్చినప్పుడు, నా హృదయానికి ఏదైనా ఒత్తిడి వచ్చినప్పుడు వెంటనే నీ వాక్యాన్ని నేను బయటికి తీస్తాను. నీ వాక్యముతో నా హృదయాన్ని నేను పటిష్టం చేసుకుంటాను. నీ వాక్యములో నా హృదయాన్ని నేను అట్లా పరిశుద్ధంగా పెట్టుకుంటాను. నీ వాక్యము ఆ పరిస్థితిని, ఆ విషయాన్ని ఎదుర్కొంటుంది. సో నువ్వు ఎదుర్కొంటే, నేను ఎదుర్కొంటే ఓడిపోతాం, కానీ దేవుడి వాక్యం ఎదుర్కొంటే మనం జయిస్తాం, మనం పాపము చేయకుండా ఉంటాం. సో వాక్యమును మనం ఎందుకు ఉపయోగిస్తున్నామంటే, దేవుడి ఎదుట పాపం చేయకుండా, దేవుడి కొరకు పరిశుద్ధంగా, దేవుడిని ప్లీజ్ చేసేవారముగా, సంతోషపెట్టేవారముగా ఉండడానికి. అట్లా ఉన్న క్రైస్తవులు బలవంతులైపోతారు, దుష్టుని జయిస్తారు. అట్లాంటి క్రైస్తవ్యం మనకిప్పుడు అవసరం. ముగిద్దాం. హ్యారీ ఐన్సైడ్ అనేటువంటి భక్తుడు ఇద్దరి గురించి చెప్పాడు తన పుస్తకంలో. ఒక ఆయన కంసాలి. ఆయన తన కంసాలి పనులు చేసేటప్పుడు ఆయన ఎక్కువ మంట దగ్గర, అగ్ని దగ్గర పనిచేయాలి కనుక ఏం చేసేవాడంటే, పైన ఒక కొంచెం ఎత్తులో ఒక దారం కట్టుకొని దానికి బైబిల్ పేజీ తగిలించుకునేవాడు క్లిప్తో. అంటే బైబిల్లో నుండి పేజీలన్నీ వేరు చేసేసి ఒక్కొక్కటి బైబిల్ తగిలించలేడు కనుక. సో ఇక్కడ పని చేసేటప్పుడు అది కాలుతూ ఇదవుతున్నప్పుడు ఈయన దాన్ని చూసి చదివేవాడు. సో అట్లా ప్రతిరోజు బైబిల్ పేజీ తగిలించుకొని ఆయన అన్ని గంటల సేపు పనిచేసి ఆ వాక్యాన్ని నేర్చుకుంటూ వచ్చాడు. కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఆయనకి పిలుపునిస్తే ఆయన బోధకుడయ్యాడు. ఈ యొక్క కంసాలి పని వదిలేసి 40 ఏళ్ళు సువార్థికుడిగా దేవుడి కొరకు ఘనమైన సేవ చేశాడు.
వాక్యము ఆయనలో నివసించింది కనుక ఆయన అట్లాంటి జీవితాన్ని జీవించాడు. ఇంకొక ఆయన గురించి కూడా చెప్పాడు. ఈయన ప్రింటర్, ఈయన ముద్రణ ఆలయంలో ఈయన ముద్రించేవాడు. సో ఈయన ముద్రించే ఆ యొక్క ప్రింటింగ్ ప్రెస్ పక్కనే ఒక టేబుల్ పెట్టుకున్నాడు. దాని మీద ఒక బైబిల్ ఇట్లా స్టాండ్ అనమాట, పుల్పిట్ లాగా. సో ఇక్కడ ఇది పెడుతుంటాడు, అక్షరాలు పెడుతుంటాడు, అక్కడ బైబిల్ అక్షరాలు చూస్తుంటాడు. సో అట్లా ఒక్కొక్క వచనం అట్లా బైబిల్ చదివేవాడు పనంతా చేసుకుంటూ. సో అతని జీవితంలోనికి దేవుడి వాక్యం అట్లా వచ్చి అతడు 3 ఏళ్ల తర్వాత ప్రింటింగ్ ప్రెస్ వదిలేసి అతడు కూడా దేవుడి సేవకుడు అయిపోయాడు. అంటే ఒక వ్యక్తిని దేవుడి వాక్యం ఎంతగా మార్చగలదో, ఒక వ్యాపారస్తుడిని, ఒక ధనార్జనే ముఖ్యం అనుకునేటువంటి వ్యక్తిని దేవుడి కొరకు జీవించాలి, ఇతరుల కొరకు ప్రాణాన్ని దారపోయాలి అనేటువంటి మనిషిగా మార్చిందంటే దేవుడి వాక్యం ఎంత జీవం, ఎంత శక్తి గలది. అండ్ ఆ వాక్యమే మనకి జయాన్ని ఇస్తుంది, ఆ వాక్యమే మనల్ని బలవంతులుగా చేస్తుంది, ఆ వాక్యమే దుష్టుని ఓడిస్తుంది, ఆ వాక్యమే మనము లోకానికి, లోక సంబంధమైన ఈ ఇచ్చలకి గురి కాకుండా దేవుడి చిత్తమును చేసి నిరంతరము నిలిచేటట్టు చేస్తుంది. సో ఓవర్కమింగ్ పవర్, జయించే బలం ఎక్కడుందో మనం విన్నాం. దాన్ని విశ్వసించి, దానికి విధేయత చూపి, దాన్ని మనము ఆస్వాదించి, దాన్ని మనము అమలు చేస్తే మనం కూడా బలవంతులం, జయశాలులం అవుతాం, దేవుణ్ణి గణపరిచిన వారం అవుతాం, మన జీవితాలకి మనము సార్థకతనిచ్చిన వారం అవుతాం. అలాంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి అనుగ్రహించునుగాక. ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే వర్తిస్తుంది. అంటే క్రైస్తవులుగా మారిన వారు, పాపం తెలుసుకుని ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తు దగ్గర క్షమాపణ పొంది, ఆయన్ని క్షమాపణ అడిగి క్షమాపణ పొంది, యేసు రక్తంలో కడుగుబడి, శుద్ధి చేయబడి, యేసు ఆత్మతో ముద్రింపబడి యేసు బిడ్డలుగా మారిన వారు, యేసు శిష్యులై ఆయన వాక్యమును దేవుడు వారికి బోధిస్తే తెలుసుకున్నటువంటి వారికే ఈ సూత్రం, సత్యం వర్తిస్తుంది. ఇంకా రక్షణ పొందలేదు, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, క్రైస్తవ చర్చికి వెళ్తాను, నేను పాస్టర్ గారికి ఇది చేశాను, అది చేశాను, బాప్తిజం పొందాను, అట్లాంటి వారికి ఇది వర్తించదు. మీరు ఇంకో 100 ఏళ్ళు బతికినా మీరు దాన్ని చేయలేరు. మీరు ఈ పద్ధతిలో రక్షించబడిన వారైతే ఇది మీకు దేవుడు చేసే గొప్ప కార్యం. అలాంటి కృపలో దేవుడు మనల్ని ఉంచునుగాక. మర్చిపోకండి, బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితేనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మరొకసారి మనల్ని కలిపేంత వరకు వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. అప్పుడు మీ జీవితము అనుదినము జయ జీవితము అండ్ నిజమైన సమృద్ధి గల జీవితము, ఆ కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. God bless you all. See you soon. Amen.